అక్కడ రైతులు 45 రోజుల పాటు అలుపెరగని పోరాటం చేశారు. అన్ని పార్టీల మద్దతు కూడగట్టారు. ప్రభుత్వం దిగొచ్చేలా చేశారు. ఆ తరువాత అంతా సద్దుమణిగింది అనుకున్నారు. కానీ అదే రైతులు మళ్లీ పోరుబాటుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు గుండెల్లో గుబులు రేపుతున్నారు. ఇంతకీ ఎవరా రైతులు, ఏంటా సమస్య? కామారెడ్డి రైతులు కన్నెర్ర చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు పోరాటానికి మళ్లీ సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం నోటి మాటలు కాకుండా అధికారిక జీవో జారీ చేయాలని డిమాండ్ చేస్తూ 8 గ్రామాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిగ్ ఫైట్ కు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామంటూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా కామారెడ్డి జిల్లాలోని 8 గ్రామాల భూములను గ్రీన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్లుగా విభజిస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయమై 2022 డిసెంబర్లో పెద్ద ఎత్తున పోరుబాట పట్టారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ 45 రోజుల పాటు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అప్పటి విపక్షాలు సైతం రైతులకు అండగా నిలవడంతో గ్రామంలో మొదలైన ఉద్యమ వేడి రాష్ట్రం మొత్తాన్ని తాకింది. దీంతో దిగొచ్చిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇక గత ఏడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ పై క్లారిటీ ఇవ్వకపోవడం, ఇప్పటివరకు ఎలాంటి జీవో రాకపోవడంతో మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు రైతులు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయంటున్నారు రైతులు.